శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మూఢనమ్మకాలతోని ఒక వృద్ధుడిని దారుణంగా హతమార్చారు కొంతమంది దుండగులు. చేతబడి చేశారని చెప్పేసి ఆ వృద్ధుడిని కొట్టి చంపినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే పలాస కేసుపురం గ్రామానికి సంబంధించిన ఈ సంఘటన చోటు చేసుకుంది. ఊళ్ళో చేతబడి చేస్తున్నాడంటూ చెప్పేసి ఉంగా రాములు అని చెప్పేసి 85 సంవత్సరాల వృద్ధుడిపై ప్రస్తుతానికైతే ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణల తర్వాత తనని ఇంట్లోంచి ఈడ్చుకొని బయటికి తీసుకెళ్లి కర్రలతోని అతి దారుణంగా అతి కిరాతకంగా ఆయనను కొట్టి చంపినట్టు తెలుస్తుంది. కొంతకాలంగా ఆ పక్కనే ఆ పరిసరాల్లోనే ఉంటున్న ఒక తులసయ్య అనే ఒక ఆయనకి అనారోగ్యం చాలా ఉండడంతో ఆయన ఇంట్లో పూజలు చేపించుకున్నాడు వేరే వ్యక్తులతోని. పూజలు చేపించుకున్న సమయంలో ఆయనపై చేతబడి చేశారని చెప్పేసి ఆ పూజలు చేసిన వాళ్ళు ఎవరో చెప్పారు. మొత్తానికి అర్ధరాత్రి సమయంలో రాములు ఇంటికి వెళ్ళి ఆ కుటుంబం దాడి చేసింది. ఆ వృద్ధుడిని బయటకు ఈడ్చుకొని వచ్చి కర్రలు అలాగే రాళ్లతో కొట్టి అతి దారుణంగా అతి కిరాతకంగా హత్య చేసినట్టయితే మొత్తానికి తెలుస్తుంది.